మనిషి కట్టిన ఒక కట్టడం ఏకంగా మన భూమి వేగాన్నే మార్చేసింది అంటే నమ్మగలమా? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ, కానీ ఇది నిజం. మానవ చరిత్రలోనే అత్యంత భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకటి మన గ్రహం గమనాన్నే మార్చేసింది. ఆ అద్భుతమైన నిర్మాణం వెనక ఉన్న సైన్సేంటో ఇప్పుడు చూద్దాం. అసలిది సాధ్యమేనా? ఒకే ఒక్క నిర్మాణం మన మొత్తం భూమి తిరిగే వేగాన్ని మార్చడం ఎలా సాధ్యం? ఈ ఆలోచనే చాలా వింతగా అనిపిస్తుంది, కాని దీనికి సమాధానం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఇది అక్షరాలా నిజం. నాసా సైంటిస్ట్లే ఈ విషయాన్నే కన్ఫర్మ్ చేశారు. ఒకే ఒక్క నిర్మాణం వల్ల మన రోజు నిడివి 0.06 మైక్రోసెకండ్ల పాటు పెరిగింది. అంతేకాదు, మన భూమి అక్షం అంటే నార్త్ ఇంకా సౌత్ పోల్స్ పొజిషన్స్ కూడా సుమారు 0.8 అంగుళాలు జరిగాయి. ఈ మార్పు చాలా చాలా చిన్నదే కావచ్చు, కానీ ఆలోచించండి, ఒక మానవ నిర్మాణం మన ప్లానెట్ స్కేల్ మీద ప్రభావం చూపించింది. ఇంతకీ ఈ మార్పుకు కారణమైన ఆ నిర్మాణం ఏది? ఆ మార్పులకు కారణం చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన ఒక భారీ నిర్మాణం. దాని పేరే త్రీ గార్జెస్ డ్యామ్. ఇదేనండి అది. చూడ్డానికి ఎంత పెద్దగా ఉందో కదా! ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. దీని ముఖ్య ఉద్దేశ్యం కరెంటు తయారు చేయడం, వరదల్ని కంట్రోల్ చేయడం, ఇంకా నదిలో పడవల ప్రయాణాన్ని సులభతరం చేయడం. కానీ దీని అపారమైన సైజే ఊహించని పరిణామాలకు దారితీసింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన నిన్న మొన్న వచ్చింది కాదు. దీని వెనుక దాదాపు 100 ఏళ్ల కథ ఉంది. ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతా 1919లో మొదలైంది. అప్పటి ఫార్మర్ ప్రెసిడెంట్ సన్ యాట్ సీన్ యాంగ్జీ నదికి ప్రతి ఏటా వచ్చే భయంకరమైన వరదల్ని ఆపడానికి ఒక డ్యాం కట్టాలని మొదటిసారి ప్రతిపాదించారు. కాని ఆ కల నిజమవ్వడానికి చాలా ఏళ్లు పట్టింది. ఎన్నో చర్చలు, ప్లానింగ్ తర్వాత ఫైనల్గా 1994లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అలా మొదలైన ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్తో సహా పూర్తిగా పూర్తయ్యేసరికి 2012 అయింది. సరే, ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో మాటల్లో కంటే కొన్ని నంబర్స్తో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ అంకెలు వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క డ్యాం కట్టి పూర్తి చేయడానికి 17 సంవత్సరాలు పట్టింది. 17 ఏళ్ళు అంటే లక్షలాది మంది కార్మికులు, ఇంజనీర్లు పగలనక రాత్రనక కష్టపడితేగాని ఇది సాధ్యం కాలేదు. ఇది నిజంగా మనిషి పట్టుదలకి ఒక పెద్ద నిదర్శనం. ఇక పవర్ జనరేషన్ విషయానికి వస్తే దీని కెపాసిటీ ఏకంగా 22,500 మెగావాట్లు. అంటే మన హైదరాబాద్ లాంటి కొన్ని పెద్ద నగరాలకు కావలసిన కరెంటంతా ఇది ఒక్కటే తయారు చేయగలదన్నమాట. ప్రపంచంలో ఇంత పవర్ జనరేట్ చేసే స్టేషన్